పవన్ కళ్యాణ్ గారి జనసేన అయినా వైసీపీ అయినా 3 పార్టీలు బీజేపీ జోబిలోనే ఉన్నాయి. ఏందన్నా ఇది? పవర్స్ ఆఫ్ పంచాయత్ టు డిసైడ్ వర్క్స్. ఉపాధి హామీ పనిలో ఇది వరకు లాగా గ్రామాలలో గ్రామ సభలలో పనులు నిర్ణయించే వాళ్ళు, కానీ ఇక ముందు ఈ విబి గ్రామ్ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం చెప్తాదట ఏ పనులు చేయాలి అని, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. ఇది ఎక్కడి పద్ధతి? గ్రామాలలో గ్రామ అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ ఉపాధి హామీ కార్యక్రమాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది అంటే ఇక దీన్ని పూర్తిగా నీరుగార్చినట్టే. అసలు గ్రామాలలో అధికారాలే ఉండవు, గ్రామస్తులకు అధికారాలు ఉండవు. ఇక గ్రామాలలో కనీసం వచ్చే ఈ నిధుల ద్వారా జరిగే చిన్న చిన్న పనులు కూడా ఇక జరగబోవు. పక్కన ఏ కాంట్రాక్టర్ కు అటాచ్ చేస్తారు, ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీని అటాచ్ చేస్తే వీళ్ళందరూ పోయి ఆ కాంట్రాక్టర్ కు పని చేసుకోవాలి. అంటే ఇది ఆఖరికి ఎలా తయారైతుందంటే గ్రామాలలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ గ్రామాలలో ఆగిపోయి ఆఖరికి ఆ కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయడానికి మాత్రమే తరమవుతుంది అన్నమాట. ఎంత దిగజారుస్తున్నారు, ఎంత నీరు గారుస్తున్నారు, ఈ ఉపాధి హామీని ఇంతగా ఖూనీ చేస్తున్నారు. అయినా ఒక్కరంటే ఒకరు మన రాష్ట్రంలో మాట్లాడుతున్నారా అని చూస్తే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బల ప్రదర్శన యాత్రలకి, లేకపోతే వాళ్ళ నాయకులకు ఏదైనా జరిగితే ఆ ఓదార్పు యాత్రలకి బయటకు వస్తున్నాడు తప్పితే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టంలో నేను ఉన్నాను అని నిలబడిన దాఖలాలు లేవు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఇంత అద్భుతంగా నడిపిన పథకం, ఇంతమంది కోట్ల మంది ప్రజలకు ఆసరానిచ్చే పథకాన్ని తూట్లు పెడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదు అంటే ఏమనుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ మన రాష్ట్రంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ. ఎన్ని సమస్యలు, ఎన్ని రోజులుగా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది మేము మాత్రమే. మొన్న పాలు కల్తీ అయినా సరే, లేకపోతే అంతకు ముందు నెయ్యి కల్తీ అయినా సరే, లేకపోతే ఏది సమస్య వచ్చినా కూడా న్యాయం జరగాలి, సిబిఐ ఎక్కడ కావాలంటే అక్కడ వేయాలి, ఎంక్వైరీలు ఎక్కడ డిమాండ్ చేయాలంటే అక్కడ డిమాండ్ చేస్తూ, నష్టపరిహారాలు ఎక్కడ కావాలంటే అక్కడ డిమాండ్ చేస్తూ తిరుగుతున్నది ప్రజలలో మేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి ప్రతిపక్షంగా, ఒక గట్టి ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అవుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇది వాస్తవం. కానీ చేయాల్సిన పార్టీలు వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేయటం లేదు. ఏ పార్టీలు అయితే ప్రజలు ఓట్లు దండుకొని అధికారంలో కూర్చున్నారో వాళ్ళు చేయటం లేదు, లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీస బాధ్యతగా అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాలి అన్న ఇంగితం కూడా లేకుండా ఈరోజు ఆ పని కూడా చేయటం లేదు. అంటే అసెంబ్లీలో ఎన్ని బిల్లులు పెడతారో అన్ని బిల్లులు ఏ ప్రతిపక్షం లేకుండా ఇష్టంగా వచ్చినట్టు మీరు పాస్ చేసుకోండి అని చెప్పడమే కదా. ఇక ప్రతిపక్షం ఉండి ఏం లాభం? వాళ్ళకి ఆ పదైనా ఎందుకుండాలి? రాజీనామాలు చేయండి, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళైనా అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నిస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఆస్తులు వాస్తవానికి మొన్న విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల టాపిక్ రానే లేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించొచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ నిజానికి అంటే ఓకే, వాస్తవానికి దేవుని అంశం ఉంది. ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో
సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీతారెడ్డి గారు సృష్టించారు అని అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికి కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈరోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మల ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు లేదు. నిజంగా వాస్తవానికి నాకు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నా నేను. విజయమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషను విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. అసలు విజయమ్మ గారు ఎవరు? విజయమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య. రాజశేఖర రెడ్డి గారిలో సగం అంటే ద పార్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి దట్ ఈస్ అలైవ్ ఈజ్ విజయమ్మ. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి
నలుగురి బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. ఒక నిమిషం. అసలు ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక. ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని, అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకొని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఈరోజు సాక్షి పేపర్లో అయినా సరే కనీసం వీళ్లకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే, ఫ్రంట్లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్లో సత్యమేవ జయతే